నెల్లూరు జిల్లాలోని చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎడ్లవారి వీధిలో పోలీసులు భారీ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సిఐ ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 40 మంది సిబ్బందితో 150 ఇళ్లను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు రోడ్లు, భద్రత, మహిళా రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బయటకు వచ్చేటప్పుడు అలాగే దెబ్బలాగితే తర్వాత మళ్ళా ఏమైతే కూడా తెలియదు కాబట్టి బయటకు వచ్చేటప్పుడు కట్టుకునేటప్పటికి ఖచ్చితంగా అందరూ హెల్మెట్ క్యారీ చేయాలి. ఎవరెవరైతే హెల్మెట్ క్యారీ చేయరో వాళ్ళందరికీ బయలుదేరి ఈ రోజున నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా విజయంత ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టౌన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ గారి ఆదేశాల మేరకు చిన్నబజార్ పిఎస్ ఏరియాలో ఎడ్లవారి వీధిలో ఇవాళ కార్డనర్ సర్చ్ నిర్వహించడమైంది. ఈ ప్రాంతంలో 150 ఇళ్ళు సర్చ్ చేశాము. అలాగే 30 బళ్ళు సీజ్ చేయడమైంది. ఈ ఏరియాలో ఎటువంటి రౌడీ షీటర్స్ కానీ సస్పెక్ట్స్ కానీ ఎవరూ లేరు. అలాగే ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎటువంటి గాంజా కోసం తర్వాత వ్యభిచారం కానీ అన్నీ సెర్చ్ చేసాము, ఎక్కడా దొరకలేదు. ఈ పరిసరంలో ప్రాంత ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీ ఏరియాలో ఎటువంటి అనుమానంగా ఎవరైనా కొత్త వ్యక్తులు తిరుగుతున్నా, ఎవరన్నా అసాంఘిక కార్యక్రమాలు కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ వ్యభిచారం, గంజాయి అట్లాంటివి ఏమైనా కలిగి ఉన్నా పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయి. వాళ్ళు రిపోర్ట్ చేసిన వెంటనే చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం అయింది. అట్లాగా ప్రజల నుంచి మరింత సహకారం కోరుకుంటున్నాం. ఎన్ని బండ్లు? 30 బళ్ళు సీజ్ చేశాము. మొత్తం 150 ఇళ్ళు సోదా చేయడం అయింది. దొంగ బళ్ళు చూస్తున్నాం. అవి మొత్తం అంతా పరిశీలించి మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే అన్నీ వెరిఫై చేసి పంపిస్తాం. లేదంటే